ఓపెనింగ్ సీన్లో కవాకి యొక్క ఫ్లాష్ బ్యాక్ అయితే మనకు చూపిస్తారు. ఇందులో కవాకి అయితే ఒక కిడ్ గా అయితే మనకు కనిపిస్తాడు. కవాకి ఒక అన్నోన్ ప్లేస్ లో అలా నడుచుకుంటూ వెళ్తాడు. ఇక తన బాడీ పైన చాలా దెబ్బలు అయితే ఉంటాయి. ఇక కవాకి దగ్గరికి ఒక పర్సన్ నడుచుకుంటూ వచ్చి, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావంటే నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నేను నువ్వెప్పుడో చనిపోయి ఉంటావా అని అనుకున్నాను. ఎందుకని నా వైపు అలా కోపంగా చూస్తున్నావు? దాంట్లో మనిద్దరం సర్వైవ్ అయ్యాం, మనిద్దరం ఒకే టీంలో ఉన్నాం అని అంటాడు. దానికి కవాకి అసలు వాళ్ళు నన్ను ఏం చేశారు అని అడుగుతాడు. దానికి ఆ పర్సన్ ఎవరికి తెలుసు, ఇక్కడ ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటే, దాంట్లో మనిద్దరం సర్వైవ్ అయ్యాం, ఇక మనిద్దరం చూస్ చేసుకోబడ్డాం. నేను దాంట్లో నా హ్యాండ్స్ అయితే కోల్పోయాను, అయినప్పటికీ వాళ్ళు నాకు 2 రోబోటిక్ హ్యాండ్స్ అయితే చేసిచ్చారు. అయినా కూడా నీ బాడీలో అసలు ఎలాంటి పార్ట్ కూడా డ్యామేజ్ అవ్వకుండా నువ్వు ఎలా సర్వైవ్ అయ్యగలిగావు? దీన్ని చూసి కారా ఖచ్చితంగా ఆశ్చర్యపోయి ఉంటాడని అంటాడు. దానికి కవాకి కారా ఎవరు అని అడుగుతాడు. దానికి ఆ పర్సన్, నీకు మన ఆర్గనైజేషన్ పేరు కూడా తెలియదా? ఏదైతే నాకేంటిలే, నాతో పాటు పద అని కవాకిని అంటాడు. దానికి కవాకి, నేను నీతో పాటు రాను, నేను ఇక్కడ నుండి బయటపడాలనుకుంటున్నాను, ఎగ్జిట్ ఎక్కడో నాకు చెప్పు అని అడుగుతాడు. దానికి ఆ పర్సన్ తన రోబోటిక్ హ్యాండ్స్తో కవాకి యొక్క థ్రోట్ని పట్టుకొని గాల్లోకి లేపి, నీకెంత ధైర్యం ఉంటే అలా మాట్లాడతావు, బయట ఉన్న నీ ఫ్యామిలీని నువ్వు ఇక మర్చిపో అని అంటాడు. దానికి కవాకి, నాకు అసలు ఎలాంటి ఫ్యామిలీ లేదు అని అంటాడు. దీంతో ఆ పర్సన్ కవాకి పైన అటాక్ అయితే చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక దీన్నంతా పైనుండి koji kashin ఇంకా అమడో గమనిస్తూ ఉంటారు. ఇక ఆ పర్సన్ కవాకితో, నువ్వు ఇక్కడ నుండి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు, కారా ఎంతో గొప్పవాడు, మనిద్దరం కనుక తనతో టీమప్ అవుతే మనకి ఎన్నో గ్రేట్ పవర్స్ అయితే లభిస్తాయని అంటాడు. దానికి కవాకి, నాకు ఎలాంటి పవర్స్ అవసరం లేదు, నన్ను వదిలే, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని అంటాడు. ఇక ఆ పర్సన్ కోపంతో, నీకు ఎంత ధైర్యం ఉంటే నాతో ఇలా మాట్లాడతావు? ఇక నీకు మాటలతో చెప్తే వినేలా లేవు, నీకు కొంచెం ఫిజికల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పి కవాకి యొక్క థ్రోట్ ని తన రోబోటిక్ హ్యాండ్స్ తో అయితే చాలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటాడు. ఇక ఆ పెయిన్ ని భరించలేకపోయిన కవాకి ఒక్కసారిగా కోపంతో తన కర్మానైతే యాక్టివేట్ చేసి ఆ పర్సన్ యొక్క హెడ్ పైన ఒక టైప్ ఆఫ్ ఎనర్జీతో అయితే షూట్ చేస్తాడు. దాంతో ఆ పర్సన్ చాలా సివియర్ గా ఇంజ్యూర్ అయితే అయిపోయి కింద పడిపోతాడు. ఇక ఇదంతా చూస్తున్న అమడో koji kashin తో, ఇది కంప్లీట్ అయింది, ఇక ఈ వరల్డ్ మొత్తం కారా ముందు మోకరిల్లాల్సిందే అని అంటాడు. ఇక కవాకి తన హ్యాండ్ పైన ఉన్న ఆ కర్మాని చూసి చాలా భయపడుతూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో అయితే మళ్ళీ ప్రజెంట్ స్టోరీ అయితే కంటిన్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఇక ఇందులో అయితే మనకి జీగెన్ ఇంకా డెల్టా అయితే డైనింగ్ టేబుల్ పైన కూర్చొని ఉంటారు. ఇక డెల్టా అయితే జీగెన్ తో, మనకి ఎంతో ఇంపార్టెంట్ అయిన వెజిల్ గురించి నాకు చాలా దిగులుగా ఉంది, అసలు ఎందుకని koji kashin కి కవాకిని తిరిగి తీసుకురావడానికి ఇంత టైం పడుతుంది, నాకెందుకో koji పైన అనుమానంగా ఉందని అంటుంది. దానికి జీగన్ డెల్టాతో, koji ఎంతో నమ్మకమైన వాడు, ఇంకా తను ఎంతో ఇంటెలిజెంట్ అండ్ స్కిల్డ్ కూడా, తను ఎప్పుడు కూడా తన మిషన్స్ ని మధ్యలోనే వదిలేసి రాడు, ఏదేమైనప్పటికీ కొన్నిసార్లు మనం తనని ప్రిడిక్ట్ అయితే చేయలేమని అంటాడు. దానికి కోపంతో డెల్టా అయితే ఆ డైనింగ్ టేబుల్ ని తన కాల్తో పక్కకైతే నెట్టేస్తుంది. కానీ జీగెన్ చిటికెలో మళ్ళీ ఆ టేబుల్ ఎలా ఉందో అలా అయితే దాన్ని రప్పిస్తాడు. ఇక జీగెన్ డెల్టాతో, రిలాక్స్, నేను ఇంకా తినడం కంప్లీట్ అవ్వలేదు, నువ్వేమీ టెన్షన్ పడకు, ఆ వెజెల్ నన్ను తప్పించుకుని ఎక్కడికి వెళ్ళలేదు, అది తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది, కావాలంటే నువ్వు కూడా koji దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడొచ్చు అని అంటాడు. దానికి డెల్టా, నిజంగానే నేను అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో చూడొచ్చా అని అంటుంది. దానికి జీగెన్, అవును వెళ్ళు, అక్కడ కనుక ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు, ఏదేమైనప్పటికీ ఇది koji kashin యొక్క మిషన్, సో నువ్వు తన ఆర్డర్స్ని ఖచ్చితంగా అక్కడ ఫాలో అవ్వాల్సిందే అని తనతో చెప్పి తననైతే వెళ్ళమని చెప్తాడు. ఇక డాక్టర్ అమడో జీగెన్ దగ్గరికి వచ్చి, నువ్వెందుకు డెల్టాని బయటకు వెళ్ళనిచ్చావు, ఇలా మనం అందరినీ ఫ్రీగా వెళ్ళనిస్తే తర్వాత మనకే ప్రాబ్లం అవుతుంది అని అంటాడు. దానికి జీగెన్, ఏం పర్లేదు, ఏం జరిగినా నేను చూసుకుంటాను, ఇక నేను కొంచెం సేపు ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను, నా దగ్గరికి ఎవరిని పంపించకు అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక డెల్టా గారో దగ్గరికి వెళ్తుంది. గారో ఎవరో కాదు, కవాకి తన చిన్నప్పుడు హెడ్ పైన అటాక్ చేసిన ఆ పర్సనే ఇతను, తిన పేరే గారో. ఇక డెల్టా గారోతో, మనం ల్యాండ్ ఆఫ్ ఫైర్ కి వెళ్ళి మన వెజిల్ ని తిరిగి తీసుకురావాలని అంటుంది. దానికి గారో, ఓ వాడేనా,
ఈసారి మాత్రం నేను వాడిని వదిలిపెట్టానని చెప్పి వీళ్ళిద్దరైతే ల్యాండ్ ఆఫ్ ఫైర్ కి బయలుదేరతారు. ఇక నెక్స్ట్ సీన్ లో కింద పడిపోయిన కవాకి దగ్గరికి బోరుటో వెళ్లి చూస్తూ ఉంటాడు. సడన్ గా బోరుటో యొక్క కర్మ ఉన్న హ్యాండ్ అయితే పెయిన్ స్టార్ట్ అవుతుంది. దీంతో కవాకి కూడా తన కర్మ ఉన్న హ్యాండ్ లో అయితే పెయిన్ అయితే స్టార్ట్ అవుతుంది. దీంతో కవాకి మళ్ళీ ఒక ఫ్లాష్ బ్యాక్ లోకి అయితే వెళ్తాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో జీగెన్ కవాకి యొక్క ఫాదర్ తో నువ్వు ఒక్కసారి గనుక నీ కొడుకు నాకు ఇచ్చేసావంటే మళ్ళీ తనని నువ్వు ఇక చూడలేవని అంటాడు. ఆ తరువాత జీగెన్ కవాకిని ఒక ప్లేస్ కి తీసుకెళ్లి ఇక నుంచి నేనే నీకు ఫాదర్ ని అని చెప్పి తననైతే టచ్ చేయబోతాడు. దీంతో కవాకి తన ఫ్లాష్ బ్యాక్ నుంచి బయటకు వచ్చి ఒకేసారి మేల్కొని గాల్లోకైతే ఎగురుతూ నన్నెవరూ టచ్ చేయకండి అని అంటాడు. ఆ తర్వాత బోరుటోని ఇంకా తన టీం ని చూస్తూ మీరంతా కారా యొక్క మెంబర్సే కదా, నన్ను తిరిగి తీసుకువెళ్ళడానికి వచ్చారు కదా అని అంటాడు. దానికి కోనహామరు లేదు, మేము లీఫ్ విలేజ్ యొక్క నింజాస్మి, మా వల్ల నీకు ఎలాంటి ప్రమాదము లేదని అంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో డెల్టా అయితే కోజీ దగ్గరికి వెళ్తుంది. ఇక కోజీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు డెల్టా అని అడుగుతాడు. దానికి డెల్టా నేను జీగన్ యొక్క పర్మిషన్ తోటే ఇక్కడికి వచ్చాను, ఇక ఇక్కడ ఏం జరగబోతుందో నువ్వే చూడు అని కోజీతో అంటుంది. ఇక నెక్స్ట్ సీన్ లో కవాకి అసలు నేను మిమ్మల్ని ఎందుకు నమ్మాలి, నన్ను ఒంటరిగా వదిలేసి మీరంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంటాడు. దానికి కొనహామరు లేదు, మేము నిన్ను ఇక్కడ ఒంటరిగా ఇలా వదిలేసి వెళ్ళలేము, నీ లైఫ్ చాలా రిస్క్ లో ఉందని అంటాడు. ఇక ఆ తర్వాత కవాకి బోరుటో హ్యాండ్ పైన ఉన్న కర్మాని కూడా చూసి షాక్ అవుతాడు. నీ పైన కూడా ఒక కర్మ ఎలా ఉంది, మీరు ఖచ్చితంగా కారా యొక్క మెంబర్సే, మీరు వెంటనే నా నుంచి దూరంగా వెళ్ళిపోండి లేదంటే నేను మీ అందరినీ చంపేస్తానని కవాకి వాళ్ళతో అయితే అంటాడు. ఇక ఇంతలోనే సడన్ గా గారో అయితే వాళ్ళపైన అటాక్ అయితే చేస్తాడు. దీంతో కవాకి నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా, ఈసారి మాత్రం నేను నిన్ను చంపకుండా వదిలిపెట్టాను రా అని చెప్పి వీళ్ళిద్దరైతే ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక కవాకి అయితే తన హ్యాండ్ నే ఒక వెపన్ లాగా మార్చి తనతో అయితే ఫైట్ అయితే చేస్తాడు. ఇక ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో గాయస్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అలాగే వీడియోకి ఒక లైక్ అయితే చేసుకోండి. వీడియో ఎలాగుందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, జై హింద్.